ఒకరోజు పరమశివుడు మావైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ యజ్ఞానికి దక్షుడు ఎందరో ఋషులను దేవుళ్లను ఆహ్వానిస్తాడు, కానీ తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రం ఆహ్వానించాడు. అలా ఆహ్వానం లేకపోయినా సతీదేవి నా ఇంటి వారు నన్ను పిలవాలా అని చెప్పి ఆ యజ్ఞానికి వెళ్తుంది. అప్పుడు అది చూసిన దక్షుడు అప్పటికే తన కుమార్తె అయిన సతీదేవి తనకి ఇష్టం లేని వివాహం చేసుకున్నందుకు తన మీద ఎంతో కోపంతో తనను మాత్రమే కాకుండా తన భర్త అయిన పరమశివుడిని కూడా అనరాని మాటలు అంటూ ఉంటాడు. అంతటి అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది. అది చూసిన పరమశివుడు ఎంతో బాధతో వచ్చి తన భార్య అయిన సతీదేవి దేహాన్ని గుండెలకు హత్తుకొని ఎంతో కోపంతో రుద్రతాండవం చేస్తూ మూలోకాలను ధ్వంసం చేయబోతూ ఉంటాడు. అది చూసిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క దేహాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ విధంగా ముక్కలుగా అయిన భాగాలు ప్రపంచం మొత్తంలో ఖండాలుగా పడతాయి. అండ్ అందులో 18 భాగాలు మన భారతదేశంలో పడ్డాయి. అండ్ వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుచుకుంటాం. అయితే పర్వతుడికి ఇచ్చిన వరం కారణంగా ఆ 18 భాగాలలో సతీదేవి యొక్క మెడ భాగం ఈ శ్రీశైలం కొండ మీద పడి భ్రమరాంబ శక్తిపీఠంగా ఏర్పడింది.